హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు గారు వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా వారణాసి. ఈ సినిమా పాన్ ఇండియా వీడియో కాదు గైస్, పాన్ వరల్డ్ మూవీ అయితే రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాపై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. ఈ సినిమాపై అంచనాలు పీక్స్ లో ఉండడానికి గల మెయిన్ రీజన్ ఏంటో మనందరికీ తెలిసిందే, మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాకి దర్శకుడు ఫ్లాప్ అంటే ఏంటో తెలియని దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గారు. అలాంటి దర్శకుడు సినిమా వస్తుందంటే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో మనం ప్రత్యేకించి చెప్పాలా. అండ్ అలాగే అలాంటి దర్శకుడికి మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు తోడైతే ఆ సినిమా ఏ లెవెల్లో ఉంటుంది, ఆ సినిమాపై అంచనాలు ఏ లెవెల్లో ఉంటుందో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు గైస్. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వస్తున్న వారణాసి మూవీ నుంచి ఒక బ్లాస్టింగ్ అప్డేట్ తో మీ ముందుకైతే రావడం జరిగింది గైస్. అసలు ఇది మామూలు అప్డేట్ కాదు. అండ్ అలాగే ఇంత సడన్ గా అసలు ఎలాంటి హంగులు హర్బాటాలు లేకుండా ఇంత సడన్ గా అసలు ఇలాంటి బ్లాస్టింగ్ అప్డేట్ వస్తుందని చెప్పి అసలు ఎవ్వరు ఊహించలేదు. ఈ అప్డేట్ వచ్చిన తర్వాత మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారి అభిమానులు అండ్ అలాగే మన దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గారి అభిమానులు పండగ చేసుకున్నారని చెప్పొచ్చు. అసలు ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదిక ఒక హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. అసలు అలాంటి అప్డేట్ వచ్చింది ఈ రోజు. సో అసలు అప్డేట్ ఏంటిది అయ్యా అని అనుకుంటున్నారా? సో అక్కడికి వస్తున్నారు. సో వారణాసి మూవీ రిలీజ్ డేట్ అయితే వాళ్ళు అఫీషియల్ గా అయితే అనౌన్స్ చేయడం జరిగింది గైస్. yes, వారణాసి మూవీ అసలు ఎప్పుడు రిలీజ్ అవుతుందని చెప్పి చాలా రోజులుగా అయితే మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారి అభిమానులు, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గారి అభిమానులు అయితే అసలు ఎప్పుడెప్పుడు వస్తుంది ఈ సినిమా, 2027 లో వస్తుందా లేదా 2026 లో వస్తుందా లేదా ఒక 2 years గ్యాప్ తీసుకొని 2028 లో వస్తుందా అని చెప్పి వాళ్ళైతే చాలా రోజులుగా ఎంతో ఈగర్గా అయితే వెయిట్ చేయడం జరుగుతుంది. సో వీళ్ళందరికీ ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. yes, మన ఎస్ఎస్ రాజమౌళి గారు 2026 ఏప్రిల్ లో ఈ సినిమాని మన ముందుకు తీసుకురాబోతున్నట్టు వాళ్ళైతే అఫీషియల్ గా అనౌన్స్ చేయడం జరిగింది గైస్. yes, అండ్ అలాగే ఈ సినిమా గ్లోబల్ రిలీజ్ ఉండబోతుంది. పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ రిలీజ్ ఉండబోతుంది. yes, హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమా అన్ని దేశాల్లో అన్ని భాషల్లో దాదాపుగా 16 భాషల్లో వారణాసి మూవీ అయితే రిలీజ్ కాబోతుంది గైస్. ఇప్పటి వరకు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఏ సినిమా కూడా ఈ లెవెల్లో రిలీజ్ కాలేదు, ఇప్పటి వరకు రిలీజ్ కాలేదు, ఇక ముందు కూడా రిలీజ్ కాదు. ఆ రేంజ్ లో వారణాసి మూవీని రిలీజ్ చేయబోతున్నారు మన ఎస్ఎస్ రాజమౌళి గారు. yes, అలాంటి సినిమా ఆల్మోస్ట్ గా వారణాసి మూవీకి 1000 కోట్లకు పై మాట బడ్జెట్ అబ్బా. అండ్ అలాగే ఈ సినిమాకి పాన్ వరల్డ్ గా ఈ సినిమా పై అంచనాలు పీక్స్ లో ఉన్నాయని చెప్పొచ్చు. ఈ సినిమా డే 1 ఆల్మోస్ట్ గా ఎంత కాదన్నా సరే 500+ కోట్ల గ్రాస్ ని తెచ్చే రేంజ్ లో ఉండబోతుంది. అండ్ అలాగే అదే రేంజ్ లో రిలీజ్ కూడా ఉండబోతుంది. సో కాబట్టి వారణాసి మూవీ డే 1 ఎంత కాదన్నా సరే 500+ కోట్ల గ్రాస్ ని తెచ్చిపోతుంది. సో ఇలాంటి సినిమాకి 1000 కోట్ల బడ్జెట్ ఒక విషయం కాదు. ఈ సినిమా జస్ట్ 1 or 2 days లోనే ఆల్మోస్ట్ గా బ్రేక్ ఈవెన్ ని సాధిస్తుంది. అలాంటి సినిమాకి ఈ రేంజ్ బడ్జెట్ చాలా తక్కువ అని చెప్పొచ్చు. సో మన ఎస్ఎస్ రాజమౌళి గారు సినిమాకి బడ్జెట్లు పెంచుకుంటూ పోతున్నారు. అండ్ అలాగే మన టాలీవుడ్ సినిమా రేంజ్ ని పెంచుకుంటూ వెళ్తున్నారు, కలెక్షన్ ఊచకొత్త కోసుకుంటూ వెళ్తున్నారు. సో ఇక ఇంతకంటే పెద్ద సినిమా ఇక ముందు తీయరేమో అనే రేంజ్ లో వారణాసి మూవీని అయితే మన ఎస్ఎస్ రాజమౌళి గారు అయితే తెరకెక్కుతున్నారు గైస్. మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారి కెరియర్ లో ఇప్పటి వరకు పాన్ ఇండియా సినిమానే లేదు, ఓన్లీ టాలీవుడ్ వరకు మాత్రమే పరిమితమైన మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఈసారి వరల్డ్ వైడ్ గా ఎన్ని భాషలు ఉన్నాయో భారతదేశం మొత్తంలో అన్ని లాంగ్వేజ్ లో వారణాసి మూవీని రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారంట మన ఎస్ఎస్ రాజమౌళి గారు. ఇక పైన మన ఎస్ఎస్ రాజమౌళి గారి డైరెక్షన్ లో ఏ సినిమా వచ్చినా సరే ఇదే రేంజ్ లో రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే గట్టిగా కనిపిస్తున్నాయి. అండ్ అలాగే మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు 1000 కాదు 2000 కాదు 5 నుంచి 6000 కోట్లు కలెక్షన్లు ఊత కోత కోసే దిశగా అయితే ఈ సినిమాని రిలీజ్ అయిపోతున్నారు గైస్. జస్ట్ హిట్ టాక్ వచ్చినా సరే మినిమం 5000 కోట్లు తెచ్చిపెట్టే రేంజ్ లో ఈ సినిమా ఉండబోతుంది. సో ఇదైతే ఫైనల్. మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారి ఫ్యూచర్ ప్లానింగ్స్ కూడా ఇదే రేంజ్ లో ఉంటాయి, ఇదే రేంజ్ లో కలెక్షన్లు కూడా ఉంటాయి. సో దాంట్లో మాత్రం ఎలాంటి డౌట్ లేదు. ఈ సినిమా మొత్తానికి రిలీజ్ డేట్ అయితే ప్రకటించేశారు గైస్. జస్ట్ 14 నెలల గ్యాప్ మాత్రమే ఉంది. జనవరి ఫిబ్రవరి కూడా వచ్చేస్తుంది. సో జస్ట్ 14 నెలలు మాత్రమే టైం ఉంది. ఇంకో సంవత్సరంలో ఈ సినిమా మన ముందు అయితే రాబోతుంది గైస్. నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ లో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నట్టు మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు, మన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి గారు ఆఫీషియల్ గా చిత్రయూనిట్ అయితే ప్రకటించడం జరిగింది. సో ఇక వెయిటింగ్ కి తెరపడిందని చెప్పొచ్చు. సో మొత్తానికి రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. సో మన ఎస్ఎస్ రాజమౌళి గారు ఇంత తక్కువ టైంలో ఇంత బడ్జెట్ తో ఇంత హై బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాని ఇంత తక్కువ టైంలో రిలీజ్ చేస్తారా అనే ఆలోచనలు కూడా వస్తున్నాయి గైస్. సో మన ఎస్ఎస్ రాజమౌళి గారు ఒక డేట్ ని ప్రకటించిన తర్వాత ఆ డేట్ కి రిలీజ్ చేస్తే మాత్రానికి ఇది ఒక రికార్డ్ అని చెప్పొచ్చు. అండ్ అలాగే 14 నెలల ముందే సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారంటే కొద్దిగా తేడా కొడుతుంది. సో ఏదైతే ఏముంది, ఒకవేళ అనుకున్నట్టుగా జరిగితే సినిమా ఖచ్చితంగా 2026 ఏప్రిల్ లో రిలీజ్ అయితే మాత్రానికి ఇది కూడా ఒక రికార్డ్ అని చెప్పొచ్చు. సో మొత్తానికి ఏదైతే ఏముంది, సినిమా రిలీజ్ డేట్ అయితే ప్రకటించేశారు గైస్. సినిమా ఏప్రిల్ లో మన ముందుకు అయితే రాబోతుంది. రిలీజ్ డేట్ ని అఫీషియల్ గా అయితే ఇంకా ప్రకటించలేదు, డేట్ మాత్రమే ప్రకటించలేదు. మంత్ అయితే ఏప్రిల్ 2027. సో ఇదైతే ఫిక్స్.
సో ఇది గైస్ ఓవరాల్ గా ఈ అప్డేట్ మీకు నచ్చిందని అనుకున్నాను గైస్. వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోండి గైస్. థ్యాంక్ యూ.